నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా ఫార్మర్స్ డే. కుందు నది పాత బ్రిడ్జిపై మరమ్మతుల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఎస్డిపిఐ జిల్లా నాయకుల విమర్శలు. నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బొట్టు బిల్లలతో చిత్రం రూపొందించిన మాణిక్యరావు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో టెక్కెలో వెలసిన హజరత్ సయ్యద్ షా నూరే ఆలం దర్గా ఉర్సు మహోత్సవం. హలో యువత మేలుకో, చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అని పిలుపునిచ్చిన ఏవైఎఫ్ నాయకులు. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ లో ఫార్మర్స్ డేను శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణమంతా పచ్చదనం నిండిన గ్రీన్ మార్కెట్ వాతావరణంతో అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యార్థులు రైతుల వేషధారణలో పాల్గొని తాము ఆయా పంట దిగుబడులను పెంచినట్లు సజీవంగా చూపిస్తూ వివిధ రకాల కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలు ఇలా వ్యవసాయ జీవనాన్ని ప్రతిబింబిస్తూ సంతను సృష్టించగా అందులో తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొని పిల్లల దగ్గర కూరగాయలను కొనుగోలు చేస్తూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ సుధాకర్, వారి సతీమణి హాజరై ప్రతి స్టాల్ను సందర్శించి విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ వారి వద్ద నుండి కూరగాయలు కొనుగోలు చేశారు. చిన్నారిలో కనిపించిన ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత అందరికీ కన్నుల పండువ చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, రైతు లేకపోతే జీవితం లేదు, రైతుల పట్ల గౌరవం, కృతజ్ఞత ప్రతి విద్యార్థిలోనూ పెరగాలని తెలిపారు. ఫార్మర్స్ డే ముఖ్య ఉద్దేశం అన్నదాతలైన రైతులు ప్రతిరోజు పడుతున్న కష్టాలు, వారి ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రైతుల జీవిత పర్యవసానాలు, విలువలు, కష్టాలను ప్రతిబింబించే స్కిట్లు, నృత్యాలు, ప్రసంగాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. Today we are celebrating Farmers Day in Sankalp School, Balaji Complex. So all my little kids, they have dressed up like a farmer. So this is the time we need to make them to understand the value of farming. So many people, they're thinking that like being a doctor or engineer or an architect, that is the highest or noble profession in this world. But without a farmer, without a soldier, there is no life at all for us. If I ate something, it's just because of the farmer today. So we all are doing our work today, it's just because of the farmers. Because day and night they are working in the field for us. So kids also nowadays, they don't value the food, they keep throwing the food. So this is the reason we plan to conduct this program here. And also along with this, we have set up a mock market also here. My students, they brought all the vegetables, whatever is available in the market, everything is carried by the students. So immediately after this, we are going to have the mock market also. And the students, they go to know about the importance of farming, how the crops are growing in the farm, how long it takes, so how much what all struggles a farmer will pass through by growing all these crops. So that's the reason we have taken up this concept. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో ఫార్మర్స్ డే సందర్భంగా పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫార్మర్స్ డే రోజు పిల్లలకి ఇలాంటి అనువైన విజ్ఞానవంతమైన సారాంశాన్ని పెట్టి వాళ్ళల్లో మేధోశక్తిని పెంపొందించిన సంకల్ప్ స్కూల్ యాజమాన్యానికి, అందరికీ సహకరించిన టీచర్స్ కి, అలాగే ఎంజాయ్ చేస్తున్న పిల్లలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాము. మా పిల్లలు ఇక్కడ మంచి భవిష్యత్తుని అందించగలరని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫార్మర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా
పిల్లలతో ఇలాంటి ఇన్నోవేటివ్ రైతుల గురించి వాళ్ళ గురించి వాళ్ళు అమ్మే విధాలన్నీ చూపించడం ఇలా పిల్లలకి ఈ ఏజ్ నుంచి తెలియడం చేయడం చాలా ఆనందకరం. అండ్ ఐ విష్ సంకల్ప్ స్కూల్ ఇలాంటి ఇన్నోవేటివ్ థింకింగ్ తో బాగా పిల్లలకు బాగా వాళ్ళ ప్రోత్సాహాన్ని వాళ్ళని ప్రోత్సహించాలని వాళ్ళ జ్ఞానాన్ని అదంతా. And mostly principal, I'll say thank you to her. Program was really good. I mean, the children's got to know what farmer does, what do they sell, and it's really nice to see, children coming up and their parents supporting everyone here. So it's good, and thank you, Sankalp, for arranging this. Children got to know, about vegetable, fruits, how to sell them, how to bargain, and all that. So good stuff. Thank you. కుందు నది మీద కూలడానికి సిద్ధంగా ఉన్న పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయడం కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ ప్రశ్నించారు. నూతన బ్రిడ్జి పనులు ఇప్పటికే 90% పూర్తయి ఉండగా మిగిలిన 5% పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నంద్యాల ఎస్డిపిఐ జిల్లా ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అసెంబ్లీ అధ్యక్షులు వి హనీఫ్ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జిని కేవలం కాస్మెటికల్ మరమ్మతులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనన్నారు. పాత బ్రిడ్జి పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జి మిగిలిన పనులను పూర్తి చేయవచ్చని తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ నిర్లక్ష్యమని విమర్శించారు. అదే ప్రభుత్వం పద్మావతి నగర్ రోడ్డును 6 నెలల్లో పూర్తి చేసింది, కానీ 8 సంవత్సరాలుగా నూతన బ్రిడ్జిని పూర్తి చేయకపోవడంలో ఆంతర్యం చెప్పాలన్నారు. పద్మావతి నగర్ లో తిరిగే వాళ్లే మనుషులా? కుందు నది బ్రిడ్జి మీద ప్రయాణించే ప్రజలు మనుషులు కారా అని ప్రశ్నించారు. నూతన బ్రిడ్జి పనులు ఆలస్యం అవుతున్నా కారణాలను మీడియా సమక్షంలో మంత్రి ఫరూక్ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. శిథిల స్థితిలో ఉన్న బ్రిడ్జిపై మరమ్మతులు చేయడం అనర్థం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన బ్రిడ్జి పనులు పునఃప్రారంభించాలని, లేని పక్షంలో ఎందుకు పని చేయడంలో విఫలం అయ్యారో ప్రజల ముందుకు వచ్చి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నందమూర్ నగర్ దారిలో నందమూర్ నగర్ కు వెళ్లే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది. కానీ మొన్న కుందు నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు. కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా 95% పనులు పూర్తయినాయి. కేవలం 5% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి ఏదైతే మాకు కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అనౌన్స్మెంట్ చేపించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు. కూలిపోతుందని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంకర గీకి మరి దాని మీద తాడు వేపించి మళ్ళా అక్కడి నుంచి ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం. ఆ మిగిలిన 5% పనులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది. 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు విరేట్లు మీరు వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారి వైఫల్యం. లేదా ఫరూక్ గారు ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మనకు తెలియదు. పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు. దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది. ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. లేకుంటే రండి మీడియా ముందరకు వచ్చి చెప్పండి, ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము, ఇది మాకు చేత కాదు, లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి మీకు చెప్పండి. అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీదే మరమ్మతులు చేయడము, మరి అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే మీరే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రజల ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి. ఇదే మీ ప్రభుత్వంలోనే 6 నెలల క్రితము పద్మావతి నగర్ రోడ్డు కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి 6 నెలలలో పూర్తి చేశారు. అక్కడ పద్మావతి నగర్ రోడ్డుని అయితే 6 నెలల్లో పూర్తి చేస్తారు. సంవత్సరాల తరబడి కుందు నది బ్రిడ్జి అయితే పూర్తి చేయరు. ఎందుకు అంటే మీకు ఇక్కడ
పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది, ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు. కుందనది బ్రిడ్జిని మాత్రం మీకు ఏం అందలేదు అనుకుంటా బహుశా, అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు, నందమూరి నగర్కు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాళ్ళు మనుషులు కాదా? అక్కడ వాళ్ళు తిరగకూడదా? అంటే ఇక్కడ మాకు ఆ విషయం ఏమర్థమవుతుందంటే, పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అక్కడ తిరుగుతారు, అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ చేయాలి. ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలినాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ ఉద్దేశమాన్ని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మేల్కొనండి. ఆ పాత కూలిపోయే బ్రిడ్జిని మరమ్మతులు ఆపేసి తక్షణమే మిగిలిన 5% బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి డిమాండ్ చేస్తున్నాము. నందమూరి నగర్ కుందునది బ్రిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్తారోకో ఆ నుంచి ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న 95% పూర్తి అయిన కుందునది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది. ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు కానీ ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది, కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు లెక్క లేకుండా పోతుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బ్రిడ్జిని నిర్మిస్తారా, లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఇంతకుముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందునది బ్రిడ్జి ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలో వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము 95% పూర్తి చేసిన బ్రిడ్జిని మిగతా 5% పూర్తి చేయకపోవడం చాలా సిగ్గుచేటు. దీనిలో ఇంకొక హాస్యాస్పదం అంటే ఆ బ్రిడ్జిని శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే మీడియా ముందర మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను. అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 95% పూర్తి చేయడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మిగతా 5% పూర్తి చేసి అటుగా వెళ్ళే పోలూరు కానివ్వండి, రేమాల్పురం కానివ్వండి, మునగాల, వైఎస్ నగర్, నందమూరి నగర్ మరియు ఎస్ఆర్బిసి కాలనీకి తిరిగే వేలాది మంది రోజువారీ కూలి పనులు చేపించుకుని బ్రతికే వేలాది మంది శ్రమజీవులు తిరిగే ఆ బ్రిడ్జి మీద ఇంత నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ప్రధానోపాధ్యాయుడు అసదుల్లా హుసేన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు గెలివి సహదేవుడు, డాక్టర్ ఉదయ్ శంకర్, విద్యా కమిటీ చైర్మన్ హాజరయ్యారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిర్వహణ, అధ్యాపకుల బోధన తదితర అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని పనులు అమ్మతో చెప్పాలి. ఏ పనైనా పొరపాటులో చేసే ఈరోజు ఏదో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బేడ, అంటే ఇప్పట్లో మీకు తెలియదు 2 నాళ్ళ కాయలు ఉండేది, స్క్వైర్గా ఉంటుంది, అది చెల్లకుండా మారిపోయిందంటే దాని మీద ఈ బేడకు ఏమన్నా వస్తే ఇవ్వండి అనేసి ఆ అంగడివాడు దాన్ని అంతా చూసి దీని మీద స్వర్గీయ కాదర్బాద్ మెమోరియల్ నరసింగరావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రుల సమావేశంలో పిల్లలకు సంబంధించి వారి అభివృద్ధికి ప్రధానాచార్యులు ఆచార్యులు చేస్తున్న కృషికి మీరు కూడా వారికి తోడ్పాటు అందించవలసిందిగా తల్లిదండ్రులు కోరుతూ మన సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని ఎన్నో ఉదాహరణలు మహనీయుల జీవిత చరిత్రలోని కొన్ని అంశాలను పిల్లలకు అందించడం జరిగింది. తద్వారా వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది భవిష్యత్తులో మంచి ప్రజాసేవకులుగా, విద్యావంతులుగా ఉన్నత స్థానాలను అందుకోవడానికి
మా వంతు కృషి చేస్తున్నాం. కాదర్బాద్ నరసింహరావు మెమోరియల్ హై స్కూల్ నంద్యాల్ కేవలం మన నంద్యాల్లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాలయం ఇది. గతంలో ఇక్కడ చదివిన వాళ్ళు WHO పాటు అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లోనూ రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయిలో రైల్వేస్ కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇలాగ అనేక డిపార్ట్మెంట్లో ఉన్నత పదవుల్లో రిటైర్ కావడమే కాకుండా డాక్టర్స్గా ఎంతో వందల మంది సేవలు అందించే భాగ్యం ఈ స్కూల్ ద్వారా లభించింది. అలాంటి స్కూల్కి రావడం, ఈరోజు టీచర్ పేరెంట్ మీటింగ్లో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఈరోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నామో, కార్పొరేట్ స్కూల్స్లో వారికి ఏమాత్రం తీసిపోకుండా పిల్లల్ని ప్రత్యేకమైన శ్రద్ధతో, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ కానీ వాళ్ళు వివిధ యాక్టివిటీస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మన ఈ టీచర్స్ అందరి శ్రమ మనకు అడుగడుగునా కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ పాఠశాలను ఆశీర్వదించి, ఈ పాఠశాల పూర్తి చేసి 100 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది మొత్తం మన నంద్యాలకి గర్వకారణం. కాబట్టి ఈ పాఠశాల యొక్క పురోభివృద్ధికి మరింత మంది నంద్యాలలోని వదాన్యులందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ నమస్కారాలు. బడికి పిలుపు, వికసిత్ ఆంధ్రకు మలుపు. అంటే ఏ సమాజమైనా బాగుపడాలంటే వైద్యంతో పాటు విద్య కూడా బాగుండాలి. అప్పుడే ఆ సమాజము, ఆ ప్రాంతము బాగుపడుతుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము వైద్యంతో పాటు విద్యకు కూడా ప్రాముఖ్యతనిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మెగా PTM అనే కార్యక్రమము నిర్వహిస్తున్నది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మరి ఇక్కడ విద్యా వ్యవస్థల్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భారీ ఎత్తున తల్లిదండ్రులను మనము ఆహ్వానించి వారికి విద్యార్థుల యొక్క ప్రగతి, అదేవిధంగా వాళ్ళ చదువులు, మరి నైతిక విలువలు, ఈ విషయాల గురించి మరి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నత విద్య పిల్లలకు IFP ప్యానెల్ల ద్వారా డిజిటల్ విద్యను బోధిస్తూ వాళ్ళు పై చదువుల్లో కూడా రాణించే విధంగా విద్యను అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణం NGO కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి మాణిక్యారావు బొట్టు బిల్లలతో అంబేద్కర్ చిత్రం రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు డాక్టర్ అంబేద్కర్ దేశానికి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పొట్టు బిళ్ళలతో గీయడం జరిగినది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అలాగే 1956 డిసెంబర్ 6వ తేదీ ఆయన మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన, మన రాజ్యాంగ శిల్పి కూడా ఆయన. అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసము, సంఘ సంస్కరణల కోసము ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే అంటరానితనాన్ని కూడా ఆయన తీసివేశాడు. అలాగే దళితుల హక్కుల కోసం కూడా ఎంతో పోరాడారు. అలాగే ఆయన సంఘ సంస్కర్త. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయవేత్తగా కూడా ఆయన పనిచేశారు. ఆయన దళితుల కోసం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఎంతోమంది భారతదేశంలో ఉండే నిమ్న జాతి దళితులందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆయన మనకు ఓటు హక్కును కల్పించారు. ఇటువంటి ఎన్నో మంచి పనులు ఆయన చేయడం వల్ల నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన మీద ఉండే అభిమానంతో నేను దాదాపుగా 2.5 గంటల సేపు ఎక్కబొట్టి బిళ్ళతో
ఆయన చిత్రపటాన్ని గీయడం జరిగినది. ఈ నెల 7, 8, 9వ తేదీలలో టెక్కెలో వెలిసిన హజరత్ సయ్యద్ షా నూరే ఆలం దర్గా ఉర్సు మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని దర్గా పీఠాధిపతులు చాంద్ ఖాద్రి న్యామతుల్లా తెలియజేశారు. ఈ సందర్భంగా దర్గా నందు ఉరుసు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా 7వ తేదీ గంధం వేడుక, 8వ తేదీ ఉరుసు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 రోజుల పాటు భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియడం ఏమనగా, టెక్కెలోని దర్గా హజరత్ సయ్యద్ షా నూర్ ఆలం సాహెబ్ చిష్టివుల్ ఖాద్రి అలీహి రహ్మా యొక్క ఉర్సు సందర్భంగా ఈ నెల అనగా 7/12/2025 తేదీన అనగా ఆదివారం గంధం మహోత్సవం, అదేవిధంగా 8/12/2025 తేదీన అనగా సోమవారం రోజున ఉర్సు మహోత్సవం జరుగుతుంది. మరియు 9/12/2025 తేదీన జియారత్ ఫాతిహా సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపని పొందవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గంధంకు విచ్చేసినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉర్సు రోజున కూడా, ఎందుకంటే అనేక మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది, హిందువులు అదేవిధంగా ముస్లిం సోదరులు అందరూ రావడం జరుగుతుంది. అందుకు వారి కోసము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క కృపని పొందవలసిందిగా కోరుతున్నాను. హలో యువత, మేలుకో, చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో యువతకు పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి మత్తు పదార్థాల బారి నుండి యువతను కాపాడుకుందాం, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేద్దామని కోరారు. యువతను నిర్వీర్యం చేస్తూ నేర సంస్కృతిని ప్రేరేపిస్తున్న గంజాయి, మత్తు పదార్థాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మామూలుగా యువతను భవిష్యత్తు నాశనం చేసే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి గంజాయి అండ్ డ్రగ్స్ వంటి వాటిని యువత నుంచి విముక్తి కలిగించే విధంగా ప్రభుత్వము రోజు మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనే పదం లేకుండా చేస్తాం, అదేవిధంగా వాటితో పాటుగా డ్రగ్స్ అనే పదం లేకుండా చేస్తామనేటువంటి ప్రభుత్వం ఈరోజు రోజుల వారిగా న్యూస్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. నిత్యం ఒక న్యూస్ వస్తూనే ఉంది, గంజాయి వాడుకలు కానీ గంజాయి దొరికే విధానం కానీ. ఉదాహరణకు నెల్లూరు వంటి ప్రాంతంలో పెంచలేని యువకుడిని మామూలుగా ఒక గంజాయి తాగిన వ్యక్తి మత్తులో ఉండి అతను హత్య చేసే విధానం కూడా మనం కల్లారా పేపర్లో కూడా చూస్తున్నాం. అయితే ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా మనం చూస్తున్నాం, ఈ గంజాయి అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు ఏదైతే మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ గంజాయి విషయంలో చిన్న స్కూళ్ళల్లో, అంటే విద్యార్థి 10th క్లాస్ 17 సంవత్సరాల వయసున్నటువంటి నుంచి మొదలుకొని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు కూడా ఈ గంజాయి ఎంత నెట్వర్క్ సంప్రదాయాన్ని మనం చేస్తుందో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు వాటిలో మన నార్కో వంటి ఒక పరీక్ష కేంద్రంలో 88 లక్షల మంది యువకులు ఉన్నారని, వారితో పాటు ఈరోజు అదే కోణంలో ఈరోజు మారక ద్రవ్యాలు వాడుతున్నటువంటి వాళ్ళు 88 లక్షల మంది ఉంటే
వాటిని వాడినటువంటి కేసులు 3665 కేసులు ఇప్పటికీ నమోదయ్యాయని చెప్పేసి కూడా గణాంకాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము కంపల్సరీగా యువకులను తప్పుదావ పట్టకూడదంటే వాళ్ళకు మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలలో పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కంపల్సరీగా ప్రభుత్వ అధికారులు సదస్సులు నిర్వహించి వాళ్ళే బాధ్యతగా తీసుకొని వాళ్ళకే ఈ చెడుదారు పట్టకుండా వాళ్ళకు ఒక సదస్సు రూపంలో వాళ్ళకు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి. వాటితో పాటుగా ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానంటే మాట మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా హోంశాఖ మినిస్టర్ గారు కూడా వీటిపైన ఉక్కుపాదం మోపి పోలీసులకు కూడా స్వేచ్ఛ హక్కు కలిగించి ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి 2 powers కూడా వాళ్ళకు కల్పించాలి. వీటిపైన కూడా మీరు సదస్సులు కూడా ఏర్పాటు చేయకపోతే యువత మరింతగా తప్పుదావ పట్టే విధంగా ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని మీరు కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని త్వరలోనే పరిష్కార మార్గం వైపు మీరు చూపాలని చెప్పేసి లేని పక్షంలో ఏఐవైఏ మాత్రంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వారితో పాటు మేము వీటిపైన కూడా మేము ఏఏ పాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహించి వాటితో పాటు నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా ఫార్మర్స్ డే. కుందు నది పాత బ్రిడ్జిపై మరమ్మతుల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఎస్డిపిఐ జిల్లా నాయకుల విమర్శలు. నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బొట్టు బిల్లలతో చిత్రం రూపొందించిన మాణిక్యరావు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో టెక్కెలో వెలసిన హజరత్ సయ్యద్ షా నూరే ఆలం దర్గా ఉర్సు మహోత్సవం. హలో యువత మేలుకో, చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అని పిలుపునిచ్చిన ఏవైఎఫ్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.